హల్లెలూయా. అందరు చాలా కోపంగా కూర్చున్నారు. ఇంత చక్కని మీటింగ్ని అరేంజ్ చేసి ఫంక్షన్కి పిలిచి మాకు ఇంకా భోజనం పెట్టకుండానే అలాగా మాతో మాట్లాడుతూ ఉన్నారని చాలామంది చాలా సీరియస్గా చూస్తున్నారు. ఐ రైట్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరినీ ప్రేమపూర్వకంగా మా కుటుంబంలో ఒక భాగంగా మరి భావించి మీ అందరికీ పిలవడం జరిగింది. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి మీరందరూ వచ్చినందుకు, ముఖ్యంగా మా కుటుంబీకులు, మరి దేవుని సేవకులు మామయ్య గారు అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, సత్య విజయ్ కుమార్ గారు, అదేవిధంగా బావగారు, అక్క, అదేవిధంగా వదిన, అన్న, మరి మా తల్లిదండ్రులు, డాడీ, మమ్మీ, అదేవిధంగా నా అక్కలు, మరి అదేవిధంగా మేనత్తలు, మామయ్యలు అందరి ప్రాంతానికి వచ్చారు. సంఘ బిడ్డలుగా మీరందరూ, ఆత్మీయులుగా మీరందరూ వచ్చారు. మీ అందరిని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం నేను చెప్పి మరి ఒక నా సమయమును దేవుని సేవకులకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఇదంతా చేస్తున్న విషయము ఇప్పటి వరకు కూడా, మరి ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు వరకు కూడా దేవుని సేవకులకు పాలిమన్యల్ గారికి తెలియదండి. నేను గత కొన్ని దినాల క్రితము ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి మీ దాసునికి మరొక నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నావు. నువ్వు చూపిన కార్యాలు గుర్తు చేసుకుంటే ఎంతో ఆశ్చర్యకరంగా, నిజంగా నేను ఊహించలేని అన్ని గొప్ప కార్యాలు ప్రతి దినం కూడా దేవుడు నా జీవితంలో, మా జీవితాలలో దేవుడు చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఒక మాట నేను అడిగాను కొన్ని రోజుల క్రితము, ఏమండి మరి 40th బర్త్డే వస్తుంది, ఏమైనా చేద్దాము అంటే అలాంటివి ఏమి పెట్టుకోవద్దన్నారు దేవుని సేవకులు. బర్త్డే వద్దు, గిర్త్డే వద్దు, ఏమొద్దు, కావాలంటే యానివర్సరీ ఉంది, మనం చక్కగా చేద్దాం, అందరికీ భోజనాలు పెడదాము అని అన్నారు. సంఘానికి, పరిచర్యకి ప్రతి దినం మీరు చేస్తూనే ఉన్నారు, మీ ఎఫర్ట్స్ ఇస్తూనే ఉన్నారు, పరిచర్య కొరకు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ మీకంటూ ఒక గుర్తు కూడా నాకు లేదు. ఇందాక మా తండ్రి గారు మాట్లాడారు. నిజంగా దేవుడు ఎన్నికలేని నన్ను ఎన్నుకొని గొప్ప పరిచర్యలోనికి, అదేవిధంగా గొప్ప కుటుంబంలోనికి దేవుడు నన్ను నడిపించాడు. మా తండ్రి గారు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు, వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగానే ఉంది పరిస్థితి. కానీ ఎప్పుడైతే అన్ని విడిచి మరి మారుమూల ప్రాంతానికి సేవ నిమిత్తం వెళ్ళారో, అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. వారి యొక్క స్థలము, ఆస్తులన్నీ మరి కొండాపూర్, మనందరికీ తెలుసు, మణికొండ, గచ్చిబౌలి, ఆ ఏరియాలో చక్కని మరి పొజిషన్లో ఉన్న తన జీవితంను దేవుని కొరకు సమస్తం అంకితం చేసుకొని మారుమూల ప్రాంతాలైన ఏజెన్సీ ఏరియాలో ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్ళి సేవ నిమిత్తము అక్కడ స్థిరపడడం జరిగింది. అక్కడ ఎన్ని ఆటుపోట్లు జరిగాయో మొన్న దేవుని సేవకుని నోట కూడా మనం విన్నాము. మరి ఎప్పుడు కూడా హెచ్చించుకునే మరి గుణం కలిగి లేరండి. మా నాన్నగారిని దేవుడు ఆ ప్రాంతానికి నడిపించి అనేకంగా మరి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నిలబెట్టుకొని చక్కని సేవ చేసే కృపనిచ్చారు. అదేవిధంగా చక్కని సంఘాలు దాదాపుగా 7-8 బ్రాంచెస్ ఆ ప్రాంతంలో కలిగి ఉండి చక్కని సేవ చేస్తున్నారు. మరి అక్కడ కనుక్కున్నారు ఎవరు దేవుని సేవకులు చక్కగా ఉన్నారు. మరి నా గురించి విన్నప్పుడు ఎవరు ఈమె, ఏ కుటుంబానికి చెందింది, ఏ సేవకునికి చెందిందని మరి పరిశీలించినప్పుడు చాలామంది ఇచ్చిన సాక్ష్యము ద్వారా మరి నా తండ్రి గారు ఆ ప్రాంతంలో ఎంతో కాలంగా సేవ చేస్తూ ఆ ప్రాంతంలో స్థిరపడి ఉన్నారు. కాబట్టి దేవుడు చక్కని సాక్ష్యమును మా కుటుంబానికి దయచేసి మరి నన్ను ఈ కుటుంబానికి కనెక్ట్ చేశారు. మరి నాకు మొట్టమొదటిగా కాల్ చేసిన వారిలో మరి మా అక్క బ్లెస్ అక్క ఉన్నారు. తను చూడ్డానికి వస్తున్నప్పుడు మరి మొదటిసారిగా మరి నేను టెన్షన్ పడతానేమో, అంత ఫ్రీగా మాట్లాడాలనేమో అని నాకు ముందుగానే నాకు కాల్ చేసి నాతో మాట్లాడి, నిశ్చీలుగా మేము వస్తున్నాము, నువ్వేం మరి ఫ్రీగా మాట్లాడు చక్కగా, మరి మనందరము మరి ఎటువంటి విషయంలో కూడా నువ్వు భయం కలిగి ఉండొద్దని నాతో చక్కగా మాట్లాడారు. ఆ రోజు అనుకున్నాను, ప్రభా నిజంగా నేను ఒక పిరికిదాన్నే, నాకు జ్ఞానము లేదు, మరి ఆ గొప్ప కుటుంబంలోనికి నన్ను నడిపిస్తున్నావు. మరి అక్కడ ఎలా ఉంటాయో, నాదైతే తెలంగాణ, ఆ ప్రాంతాలు ఎలాగుంటాయో నాకు తెలీదు. ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నాకు ధైర్యము నువ్వునని నేను ప్రార్థన పూర్వకంగా ఆ కుటుంబంలో అడుగుపెట్టాను. ప్రియదేవుని బిడ్డలారా, అడుగుపెట్టిన దగ్గర నుండి కూడా నిజంగా ఎన్నో అనుభవాలు, ప్రతి దినము కూడా ఒక అక్క చెల్లెలుగా, మరి సొంత అక్క చెల్లెలుగా ప్రోత్సహించుకుంటూ, మరి తిన్న తర్వాత కొంత సమయమైన మేము మాట్లాడుకుంటూ, మరి ఇద్దరు అన్నతమ్ములు ఎంత చక్కగా సేవలో కొనసాగుతున్నారు. నిసి
మరి మనం చక్కగా ప్రార్థన సపోర్ట్ మనం ఇవ్వాలి ఇంట్లో ఉండి అని చెప్పి ఎన్నో విషయాలు నన్ను బలపరుస్తూ, అదేవిధంగా మా వదిన కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రతిదీ తన దగ్గర లేకపోయినా మరి తన అత్తగారింట్లో తను ఉండాలి. అక్కడి నుంచి కాల్ చేస్తూ ఒక నూతనంగా వారి గృహంలో నన్ను అడుగు పెట్టాను కాబట్టి నన్ను ఎంతగా సపోర్ట్ చేయాలో, ఏ విషయంలో నాకు గైడెన్స్ ఇవ్వాలో ప్రతిదీ కూడా నాకు మరి తెలియచేస్తూ, ఇక్కడే మా అత్తమ్మ ఉన్నారు, తనను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి నా తల్లిగారు కూడా ఉన్నారు, వారు ఏ విధంగా నన్ను పెంచి పెద్ద చేశారో, మరి ఈ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత మరి నా అత్తగారు, మా అత్తగారు కూడా నన్ను ఒక కన్న కూతురి వలె అదే ప్రేమను పంచుతూ ఇప్పటికీ కూడా మా ముగ్గురిని సమానంగా కూతుర్లలాగే చూస్తూ దేవుని కృపలో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, మరి ఆ కుటుంబము వదిలి వస్తున్న సమయంలో నేను కార్చిన కన్నీరు నిజంగా నా యేసయ్య చూశాడు. సేవ మరి దేవుడు పిలిపించాడు. పాలిమన్యాల్ గారికి వెంటనే నా దగ్గరకు వచ్చి అన్నారు, అమ్మ మనం వెంటనే విజయవాడ సేవకి వెళ్తున్నాము అనగానే నాకేం అర్థం కాలేదు. అదేంటి ఇప్పుడే కొత్త ఇంట్లోకి వచ్చాము, చిన్న బిడ్డలు ఉన్నారు, విజయవాడ ఏంటి, అక్కడ ఎక్కడ ఉంటామని అడిగినప్పుడు అవన్నీ నాకు తెలియదు. దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు, మనం వెళ్తున్నాం అనగానే నాకు ఒకంత ఆలోచన, ఎక్కడ ఉంటాం ఎలా ఉంటామని. కానీ ఒకంత బాధ, ఇంత చక్కని కుటుంబమును, అన్ని విధాల అన్ని సౌకర్యాలు, మరి నా ఇద్దరు బిడ్డలను చూసుకోవడానికి కూడా నాకు ఎటువంటి కష్టము లేని కుటుంబమును, చక్కగా ప్రేమించే కుటుంబం నాకు ఇచ్చావయ్యా. ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తే మరి మా పరిస్థితి ఎలాగుంటుందని మరి వచ్చాను. రాజమండ్రిలో ప్రారంభించానండి ఏడవటము. విజయవాడ వచ్చాము, మరి సామాన్ అంతా షిఫ్ట్ అయింది. కానీ నా ఏడుపు ఆగట్లేదు. పాల్గారు కార్తీక గారు ఒక మాట అన్నారు, అమ్మ అన్ని రోజులు ఒకలాగా ఉండవు, దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ధైర్యంగా ఉండని చెప్పి మరి నన్ను ధైర్యపరిచి మరి ఇంట్లోకి తీసుకువెళ్ళి బిడ్డలని, నిజంగా ఎంతో కష్టమండి, అందరు చిన్న బిడ్డలు, వారిని సంజాయించడము, ఇటు పరిచర్య చూడడము, అన్ని విషయాల్లో కూడా నా భర్త నాకు ఎంతగానో మరి మోటివేట్ చేస్తూ, ఇంట్లో ఒక భర్తగా ఎలా ఉండాలో, పిల్లలకి ఎలాగ తండ్రిగా ఉండాలో, అన్ని విషయాల్లో కూడా ఎంతో చక్కని ఆలోచన కలిగి దేవుని కృపల ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. మరి వచ్చిన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి తెలుసు. ప్రతి దినము కూడా అత్తమ్మ మావయ్య కాల్ చేస్తూ, అమ్మ ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, సేవ ఎలాగుంది, ప్రార్థన చేయండి, మెయిన్ ప్రార్థన ఒకటే అని ప్రతి దినము కూడా వారి సపోర్ట్ మాకు ఇస్తూ మరి నడిపిస్తూ వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క సహకారము, వారి ప్రార్థన, నా తల్లిదండ్రుల సహకారం, వారి ప్రార్థన సహకారము వల్లనే ఈ రోజున వారి బిడలముగా ఈ ప్రాంతంలో దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. మరి మొన్నటి దినాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు మరి కరోనా సమయంలో దేవుడు ఎంత గొప్ప కృప చూపి మరలా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టారు. ఆ కరోనా సమయంలో చూసినప్పుడు ఒకానొక సందర్భంలో డైమస్ పడిపోయి మరి ఎంతగానో క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో ఆ సమయంలో వీడియో కాల్ చేశాము, ఎన్నిసార్లు చేస్తున్నా కట్ చేస్తూ ఉన్నారు. అయితే చాలాసారికి ఒక్కసారి వీడియో కాల్ ఆన్ చేయగానే పాల్ గారి పరిస్థితి చూసేసరికి నేను తట్టుకోలేకపోయానండి. ప్రభా ఏంటి మా పరిస్థితి, మమ్మల్ని నడిపించావు విజయవాడకి, నీ సేవ అని వచ్చాము, నీ సేవకు పిలుచుకున్నావని మేము వచ్చాము, మమ్మల్ని అన్యాయం చేయొద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మమ్మల్ని అనాథన చేయొద్దని దేవుని సన్నిధిలో పోరాడాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పక్క అక్క, అత్తమ్మ, వదిన అందరు కాల్ చేస్తూనే ఉన్నారు, నిస్సి భయపడొద్దు, ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా సేవ జరిగించుకుంటాడు పాల్ గారి ద్వారా అని చెప్తూనే ఉన్నారు. కానీ ఒక భార్యగా నాలో ఎందుకో ఆ ధైర్యము ఆ సమయంలో కలిగింది. ఆ సమయంలో ఉన్న ఫొటోస్ చూస్తే నిజంగా ఎవరికైనా కొంత భయమే కలుగుతుందేమో. అయితే దేవుడు మొన్నటి దినాన అవన్నీ నాకు చూపిస్తున్నారు. ఇంత గొప్ప కార్యం చేశావు ప్రభా, నీకు కనీసం కృతజ్ఞత కూడిక కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే పరిచర్యలో బిజీ అయిపోతూ వస్తున్నాము, ప్రతిరోజు కూడా సరిగ్గా నిద్ర ఉండదు, మరి కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు. అయితే ఎలాగైనా సరే ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ అయినా పెట్టాలని ఆశపడ్డప్పుడు